తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఇడుపు కాగితం అనగానే తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరుగుతుందని మాట్లాడుతున్నారు. అయ్యా నందిని సిద్ధారెడ్డి గారు, మీరు మంచిగానే మాట్లాడుతున్నారు. గ్రూప్ 1లో తెలుగు పైన దాడి జరిగి తెలుగు అభ్యర్థులను అందరినీ పక్కకు పడేసి ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళకే గ్రూప్ 1 జాబులు ఇచ్చినప్పుడు తెలుగు పైన అత్యాచారం జరిగింది, అఘాయిత్యం జరిగింది, పసి బిడ్డ పైన ఏ విధంగా మానభంగం చేసిర్రో ఆ విధంగా తెలుగు భాష పైన ఈ పేపర్ దిద్దేటోళ్ళు రేవంత్ రెడ్డి సర్కారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మానభంగం చేసిందని మేము మొత్తుకున్నప్పుడు ఎక్కడ పోయిర్రు? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు, మంచిదే, సంతోషం. మరి మాట్లాడినప్పుడు తెలంగాణ భాష అవహేళనకు గురవుతుందని మీరు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ భాషను, సంస్కృతిని, ఈ సభ్యతను కాపాడుతున్నటువంటి ఏకైక యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ. ఈరోజు ఎవడైనా కానీ కనీసం ఒక జబ్బా వేసుకునే పరిస్థితి లేదు, నెత్తికి రుమాలు కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. సిగ్గుగా ఫీల్ అవుతుర్రు, నామూషిగా ఫీల్ అవుతుర్రు. ఈరోజు ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటేందుకు ఫంక్షన్లలో 3000 4000 పెట్టి వేరేటోళ్ళని తీసుకొచ్చుకొని చీరలు కట్టించుకునేటటువంటి ఒక విష సంస్కృతి తెలుగు నేల మీద వచ్చినప్పుడు కాపాడుతుంది తెలుగు యూనివర్సిటీ. ఈ తెలుగు యూనివర్సిటీని కబ్జా చేసేందుకు జయదేవ్ తిరుమలరావు వస్తున్నప్పుడు మీరు ఎందుకు నోరు మెదపట్లేరని అడుగుతున్నాం. ఈ ఇడుపు కాగితం మీద మాట్లాడుతందుకు వచ్చేటోళ్ళు మొత్తం కూడా ఆ రోజు గ్రూప్ 1 మీద భాష మీద మాట్లాడలేదు. ఈరోజు తెలుగు యూనివర్సిటీ నుంచి దొంగలు వచ్చి కబ్జాలు చేస్తుంటే ఎవళ్ళు మాట్లాడట్లేరు. ఎందుకు మాట్లాడరు? మీకు రాజకీయ అస్తిత్వం గురించి, మీకు రాజకీయ పార్టీల నుంచి మెప్పు రావడం కొరకు మళ్ళా రాజకీయ పార్టీలలో ఏదో వస్తుంది అనుకున్నప్పుడే మాట్లాడతారా? మీకు నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ రాకముందు మీరు ఏదైతే మంజీరా సంఘం అని వివిధ సంఘాలు పెట్టి చేసిర్రో అట్లా ఇప్పుడు ఎందుకు చేయరంటున్నాం. మేము కేటీఆర్ గారికి కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నాం. రేవంత్ రెడ్డి కంటే ఏ విధంగా లేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ గురించి ఏం తెలియదు ఆయనకు. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆడమంటే ఆడతాడు, పడుకోమంటే పడుకుంటాడు, ఎవరి మీద కేసు పెట్టమంటే ఆయన మీద పెడతాడు. రేపు వీడు కూడా మాట్లాడిన జనార్దన్ గారు ఈయన మీద కూడా కేసు పెట్టమంటే ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తారు, మన తెలంగాణ పోలీసు వాళ్ళు తీసుకుపోరని మంచిగా నాటక పాత్ర పోషిస్తారు. ఇది ఆయన పరిస్థితి. మరి తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ భాష గురించి, యాస గురించి, నీళ్లు నిధుల నియామకాల గురించి కొట్లాడినటువంటి తెలంగాణ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి మీరు ఎందుకు మాట్లాడరు? తెలంగాణలో తెలుగు యూనివర్సిటీకి మీరు ఇచ్చిన నిధులన్నీ గతంలో ఇప్పటికైనా మీరు ఒక రియలైజేషన్కి వచ్చి ఆత్మవిమర్శ చేసుకొని ఒక డిక్లరేషన్ ఇవ్వండి. తెలంగాణ భాష పైన, యాస పైన, సినిమాల పైన, సంస్కృతి పైన, అన్నిటిపైన రోజు దాడి జరుగుతుంది. మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా ఈ యూనివర్సిటీని ఈ విధంగా చేసుకుంటాం, దీన్ని కాపాడుకుంటాం, దీన్ని డిజిటల్ రంగం వైపుకు తీసుకొని పోతాం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధులు కల్పించుకునే విధంగా చేస్తాం. ఇప్పటికీ మా తప్పు అయిపోయింది, చేస్తామని ఒక భరోసాగా ముందుకు రారి. ఏది లేకుండా ఏదో ఆయన ఒక పొలిటికల్గా మాట్లాడినప్పుడు ఇంకో పొలిటికల్ స్టేట్మెంట్ల గురించి ఈ మాటలు మాట్లాడితే 4 ఓట్లు రాలుతాయనో, ఇక్కడ తెలంగాణలో మళ్ళా ఒక్కసారి ఒక భావజాలం పైన చర్చ జరుగుద్దనో, దీని నుంచి ఇంకేదో అవుతుందనో ఈ ఉద్దేశంతో ఉంటే మీరు కూడా మోసం చేసినట్టే. ఏ విధంగా ఎట్లా చూసినా రేవంత్ రెడ్డి అయితే దీన్ని చంపి సావుటప్పు కొడుతున్నాడు. మరి మీరు కూడా ఆయన సావుటప్పు కాడికి వచ్చి బరాత్ చేస్తారా? కొన్ని రోజుల తర్వాత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నందిని సిద్ధారెడ్డి గారు, మేము ఇక్కడ టెంట్ వేస్తున్నాం, మీకు ఆహ్వానం కూడా పంపాం, ఈ వీడియోని చూసుకొని రాకుంటే మీకు కూడా టెంట్ కాడ ఏం చేయాలో చేస్తాం. దీని గురించి ఎవరైతే స్పందించారో అందరికీ కూడా కొద్ది రోజులలో మా ఉద్యమంలో మీకు అందరికి కూడా తలగోర్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, పిండాకూర్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా ఉరితాలు వేసి వాళ్ళకు సావుటప్పు కొట్టి పాడలు కట్టి అన్నీ చేసినటువంటి కళా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు తెలుగు యూనివర్సిటీ వాళ్ళే అది గుర్తు చేసుకొని మళ్ళీ ఒక్కసారి ఈ తెలుగు యూనివర్సిటీ కబ్జాల నుండి కాపాడడానికి మీరు వచ్చి మాట్లాడకపోతే మీకు ఉంటుంది. అటు చూడు, ఒక్కసారి చూపియాడు. ఈ తెలుగు యూనివర్సిటీలో వేరే వాళ్ళు వచ్చి ఎంత మంచిగా పరీక్షలు రాస్తున్నారు, ఇక్కడ విద్యార్థులు లేరు, ఎవరు లేరు అని ఆయన వచ్చి చెప్తాడు. ఆయన వచ్చి చెప్తే మీరు ఇస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంది కమిషన్ వేసుకున్నప్పుడు వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేయాలి కదా, ఏముందని తెలుసుకోవాలి కదా. ఏం తెలుసుకోకుండా ఏకపక్షంగా ఆ తెలుగు యూనివర్సిటీ దానికి దిక్కు లేడు, మొక్కు లేదు, దానికి ఏం లేదు. అది ఏంది ముండమోపి దానికన్నా అధ్వానంగా అన్నట్టు ఈ పదం అన్నందుకు వేరేటోళ్ళు ఏమనుకోకరి. ఎందుకంటే ఇది భాషలో ఉంటుంది కదా, భావాన్ని ఒక సూటిగా గట్టిగా చెప్పడం కొరకు వాడింది. అట్టనే మా యూనివర్సిటీని ఆ విధంగా చేస్తున్నారు.
ఎవడన్నా ఉన్నది ఉంటే దీనికి ఒక దిక్కు మొక్కు కట్టుకున్నాడు ఉన్నాడంటే అటనే చేస్తారా? చేయరు కదా. తెలుగు యూనివర్సిటీని కూడా అటనే చేస్తున్నారు. చేసిన వాళ్ళు ఆలోచించుకోరు, లేకుంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితే లేదు, ఆ ప్రసక్తే లేదు. మీకు అందరికి కూడా బుద్ధి చెప్తాం, 2-3 రోజులలోనే అది జరుగుద్ది.